హాయ్ అండి, వెల్కమ్ టు రాణిస్ కిచెన్. ఈరోజు మనం స్నాక్ ఏం చేసుకుందామంటే, మీకు చూస్తేనే అర్థమవుతుంది కావచ్చు నేను ఏం ప్రిపేర్ చేసినో అని చెప్పేసి. అందరికీ ఇష్టమైన స్నాక్ ఐటెం ఏం లేదు, బోరు కొట్టినా తినాలనిపించినా మనకు జ్వరం వచ్చినా నోరు బాగాలేకపోయినా ఏం తినాలనిపిస్తుంది? పానీపూరి. ఆ పానీపూరి ఒక్కటి తింటే చాలు మనకు ఫుల్ సాటిస్ఫై, బిర్యానీ తిన్నంత సాటిస్ఫై ఉంటుంది కదా. మరి పానీపూరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో డీటెయిల్గా చూడండి, స్కిప్ చేయకుండా. ఫస్ట్ అయితే ఇట్లాంటి మెజర్ కప్స్ తీసుకున్నా, నేను నా దగ్గర ఉన్నాయి కాబట్టి మెజర్ కప్స్ వాడుకుంటున్నా. ఒకవేళ మీ దగ్గర మెజర్ చేసే కప్స్ లేకపోతే ఇట్లాంటి గ్లాస్ తీసుకోండి ఒకటి. ఈ గ్లాస్ అయితే అందరి ఇంట్లో ఉంటుంది. ఈక్వల్ సైజులో ఉన్న గ్లాసే వాడుకోండి, కొంచెం రౌండ్గా షేప్లు ఉన్నాయి వాడద్దు. దాంతో మనకు పిండి మెజర్మెంట్ చేసుడు చాలా కష్టమవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఈ మెజర్ కప్స్ తోటి పిండి మీకు ఎలా కలపాలో చూపిస్తా. 1/2 కప్పు రవ్వ తీసుకోవాలి. 1/2 కప్పు గోధుమ రవ్వ, ఇది మనం ఉప్మా వేసుకునే రవ్వ ఉంటుంది కదా, అదే రవ్వను వాడుకుంటున్నా నేను. ఆ రవ్వ అయితేనే మనకు కొంచెం ఇందులో సన్నం కూడా ఉంటుందట, అదైనా సరే ఒక 1/2 కప్పు రవ్వ తీసుకోండి. తర్వాత మన టేబుల్ స్పూన్స్. ఒకవేళ మీ దగ్గర ఇట్లాంటి టేబుల్ స్పూన్ లేదనుకో, దీనికి కూడా మీకు ఆల్టర్నేటివ్ మన స్పూన్స్ ఉంటాయి కదా, అవి చూపిస్తా చూడండి. ఇదేమో టేబుల్ స్పూన్, ఇదేమో టీ స్పూన్. ఈ స్పూన్ తోటి వేయొద్దు, మనము ఈ టేబుల్ స్పూన్నే వాడుకోవాలి పిండికి. సైజులో చూసిరా ఎంత డిఫరెన్స్ ఉందో టీ స్పూన్కి టేబుల్ స్పూన్కి. అయితే ఒకవేళ మీ దగ్గర టేబుల్ స్పూన్ ఉందనుకోండి, అది వాడుకోవచ్చు. మీకు ఇది ఎందుకు ఇంత పర్టికులర్గా చూపిస్తున్నా అంటే, మనము టీ స్పూన్స్లు టేబుల్ స్పూన్స్ అని ఎక్కువ చూసుకోము, కామన్గా ఎవరైనా అంతే నార్మల్గా వాడుకుంటూ ఉంటాం కాబట్టి మీకు అంత క్లియర్గా చూపించిన. లేదు ఇలాంటి మెజర్ కప్ ఉంటే దాంతో వేసేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల మైదా వేసేసుకుంటే సరిపోతుంది. సరేనా? ఇప్పుడు ఒకసారి ఈ పిండి మొత్తం మంచిగా కలుపుకుందాం. రవ్వ పిండి మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకుందాం. ఓకే, ఇది కలుపుకున్నాక దీంట్లో మనం ఒక 1/2 కప్పు హాట్ వాటర్ వేసుకోవాలి. ఇంతకుముందు మీకు ఇది లేకపోతే మీకు చూపించిన గ్లాస్ ఉంది కదా, దాని కొలతతోటి వేడి నీళ్ళు 1/2 కప్పు వేసుకోవాలి. ఇదంతా ఒకసారి స్పూన్ తోటి కలుపుకుందాం, ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా, మనం చేతి పెట్టి కలపలేం కాబట్టి స్పూన్ తోటి కలుపుకుందాం ఫస్ట్. ఓకే, ఇప్పుడు కొంచెం చేయితోటి మంచిగా పిండినంతా ఒక దగ్గరికి మంచిగా కలిపేసుకుందాం. ఓకేనా? దీన్ని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. కంపల్సరీగా 15 నిమిషాలు నానబెట్టాలి. ఈ 15 నిమిషాలు ఇది నానేలోపు నేను మీకు ఒక మసాలా చూపిస్తా చూడండి. ఈ మసాలాను మనము బఠానీ కర్రీలో వాడుకుంటాము, అట్లనే పానీపూరి చేస్తాం కాబట్టి ఆ పానీలో కూడా ఈ మసాలా వేస్తారు. దీనికోసమైతే మనకు మెయిన్గా ధనియాలు, ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకుందాము. ఒక 2 టీ స్పూన్ల సోంపు, అదే తినే సోపు ఉంటుంది కదా అది. 1 టీ స్పూన్ జీరా. ఈ 3. తర్వాత దీనికి కొన్ని మిరియాలు, జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, ఒక 5 లవంగాలు. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక 1 టీ స్పూన్ తీసుకున్నాను నేను. ఇవి లేకపోతే ఒక 3 లేదంటే 2 ఎండుమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇవే ఉండాలని కూడా ఏమీ లేదు. ఇప్పుడు వీటిని అన్నింటినీ మంచిగా వేయించుకొని పొడి వేసుకోవాలి. ఫస్ట్ జీలకర్ర వేసుకొని కొంచెం రెడ్డిష్ అయ్యే వరకు వేయించుకోవాలి. జీలకర్ర తర్వాత కొంచెం సోంపు కూడా వేసేసుకొని దాంట్లోనే ధనియాలు, మిరియాలు. ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి. ఇవి వేయించుకున్నాక స్టవ్ బంద్ చేసి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకొని మంచిగా మెత్తగా పొడి చేసుకోవాలి. మనము ఫైన్ పౌడర్ వేసేసుకొని ఒక బాటిల్లో పెట్టుకున్నాం అనుకో, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పానీపూరీలకు ఈ మసాలా వాడుకోవచ్చు, ఏం పర్లేదు, స్టోర్ కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం పిండి చూద్దాం ఎట్లుందో. పిండి మంచిగా ఒక 15 మినిట్స్ తర్వాత నానిపోయింది కదా. ఇప్పుడు పిండితోటి మనము చపాతీ వేసుకొని పానీపూరి కట్ చేసుకుందాము. దానికోసం నేను ప్లాట్ఫామ్ మీదనే వేసుకుంటున్నా, మీరు చపాతీ పీట మీదైనా వేసుకోవచ్చు. చేయడం మాత్రం ఏంటంటే మరీ పలచగా చేయొద్దు, మరీ లావుగా చేయొద్దు. పూరి చేస్తాను చూసినావా, పూరి చేసిన దానికంటే కొంచెం పలచగా ఉంటే సరిపోతుంది. అది మీకు చేస్తుంటే కూడా అర్థమవుతుంటుంది, చపాతీ చేస్తుంటే కూడా మంచిగా పలచగా ఒత్తేసుకోవాలి. చేసేటప్పుడు నెమ్మదిగా చేయాలి, ఫాస్ట్గా చేయొద్దు. తర్వాత ఇట్లాంటి బాటిల్ క్యాప్ అయినా సరే, మీ దగ్గర ఏదైనా రౌండ్ షేప్ది ఉంటే దాంతో
మనం పూరి కడిగేసేసుకోవాలి. కొంతమంది ఏంటంటే చిన్న చిన్న బాల్స్ వేసి కూడా పానీపూరి వేస్తారు. అది బాగా టైం తీసుకుంటుంది, మనకు ఒక షేప్లో రావు, అంటే కరెక్ట్ షేప్లో రావు. అది బయట పానీపూరి బండి వాళ్ళేమో అట్లా చిన్న చిన్న ముద్దలు చేసి చేసుకుంటారు, వాళ్ళకు ఐడియా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇట్లా చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది, కరెక్ట్ షేప్లో కూడా కనబడతాయి మనకు. ఓకేనా, ఇప్పుడు ఇవన్నీ తీసి మనం ఒక క్లాత్లో వేసుకోవాలి, ప్లేట్లో పెట్టుకోవద్దు మీరు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూడండి చూపిస్తా. ఓకే, ఇట్లా క్లాత్లో మంచిగా పెట్టుకోవాలి. ఈ పూరీలు అసలు ఆరిపోవద్దు, అందుకోసమే క్లాత్లో వేసి మళ్ళీ దాని మీదకి వెళ్ళి మనం క్లాత్ కప్పేసుకోవాలి. అన్నీ చేసుకుంటూ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లనే చేసుకుంటూ ఇట్లా క్లాత్ కప్పి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మిగతా పూరీలు కూడా అట్లనే చేసుకుంటూ కట్ చేసేసి మొత్తం వీటిలో ఇదే క్లాత్లో పెట్టేసి మీద కప్పేసి పెట్టుకున్నా. ఎందుకంటే మనం పూరీలు చేసే టైం వరకు అవి ఆరిపోవద్దు అని చెప్పేసి, వేయించే టైం వరకు ఆరిపోవద్దు. ఆరిపోతే పైన మనకు కొంచెము గట్టిగా అయిపోతాయి అన్నట్టు, క్రిస్పీగా ఉండయి. అందుకోసం అని చెప్పి క్లాత్లో వేసేసి మంచిగా క్లాత్ కప్పి పెట్టేసుకోవాలి. మనం వేయించేటప్పుడు కూడా ఏదైతే పూరీ ఫస్ట్ చేసినామో ఆ పూరీ తీసుకుంటేనే వేయించాలి. అయితే ఫస్ట్ ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కాలి, నార్మల్గా ఉన్నప్పుడు కాకుండా వేడైనాకనే ఫస్ట్ చేసిన పూరీ వేసి మనం కొంచెం ఒకటి వేగినందా లేదా చూసుకుందాం. ఫస్ట్ వేగింది కదా, అది ఉబ్బినాక ఒక్కొక్కటి పొంగిన ఎట్లయితే వంగుతుంటాయో పూరీలు అట్లా మనం వేసుకుంటూ వేయించుకోవాలి. ఇట్లా మనం చేసుకున్న పూరీలన్నీ నెమ్మదిగా హై ఫ్లేమ్ పెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ కరకరలు అయ్యేదాకా వేయించుకోవాలి. ఓకేనా, మన పానీపూరీలు అయితే రెడీ అయినాయి. మరి ఇవి తీసి పక్కన పెట్టుకొని మనం కర్రీ పానీ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం అయితే బఠానీలు ఉంటాయి కదా, పచ్చి బఠానీలు కాదు ఇవి, ఎండిన బఠానీలు రాత్రంతా నానబెట్టాలి. దాంట్లో ఒక 2 ఆలుగడ్డలు, అంటే నేను 2-3కే చేస్తున్నాను కాబట్టి కొన్ని వేసినా, మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ నానబెట్టుకోవచ్చు. వీటన్నిటిని మంచిగా మిక్సీలో వేసుకుందాం. బఠానీలు 3 పచ్చిమిరపకాయలు, 2 ఆలుగడ్డలు. బఠానీలు ఆలు అనేది మీరు చేసే క్వాంటిటీని బట్టి పెంచుకోండి. నేనైతే 3కే చేస్తున్నా కాబట్టి కొన్నే వాడుకున్నా. ఇప్పుడు దీన్ని విజిల్ పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా మనం ఉడకబెట్టుకుందాం. అది ఉడికేలోపు పానీ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మంచి ఫ్రెష్ పుదీనాకు తీసుకొని మంచిగా కట్ చేసేసుకోవాలి. పుదీనాకు ఎంత తీసుకుంటామో దానికి డబల్ కొత్తిమీర తీసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, పుదీనా ఎంత తీసుకుంటామో దానికి డబల్ కొత్తిమీర తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ పుదీనాను కొత్తిమీరని మనము మంచిగా మిక్సీ పట్టుకుందాం. నేను ఏదైతే మసాలా పొడి చేసినా కదా, అది కడగలేదో అదే జార్లో వేసి మిక్సీ పట్టేస్తున్నా. దీనికి కారం కోసం దీంట్లో మనము ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకుందాం, కొంచెం అల్లం, ఒక 2 ఇంచులంత అల్లం వేసి కొన్ని వాటర్ పోసి మంచిగా పేస్ట్ పట్టుకోవాలి. ఈ పేస్ట్నంతా ఒక కుండలో నేను వడగట్టుకుంటున్నా. ఈ పొట్టు అనేది మనకు గొంతులో పోతే తట్టుకుంటూ ఉంటుంది కాబట్టి మనం వడగట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి చింతపండు రసాన్ని కూడా మిక్సీ పట్టుకుందాం. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టేసుకుంటే మనకు తొందర మెత్తబడుతుంది. అయితే మనం పుదీనా కొత్తిమీరతోటి మిక్సీ పట్టుకోవచ్చు, కానీ అది మంచిగా మిక్సీ కాదన్నట్టు పుదీనా కొత్తిమీర. అందుకే నేను సపరేట్గా మళ్ళీ చింతపండును మిక్సీ పట్టి రసం తీసుకుంటున్నా. లేదు అంటే అందులోనే వేసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు అదంతా చింతపండు రసాన్ని కూడా మనం ఫిల్టర్ చేసుకుందాం. చూసిరా, కొంచెం మిగిలింది, దాన్ని తీసేసి మీకు సరిపడాన్ని నీళ్లు పోసుకోండి. అంటే మీరు ఒక గ్లాస్ రసం వెళ్ళింది అనుకోండి, 2 గ్లాసుల వాటర్ పోసుకొని దాంట్లో మీ రుచికి తగ్గ సాల్ట్, కొంచెం చాట్ మసాలా, ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, మనం చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ ఇంతకుముందు, అది కూడా వేసుకుందాం. ఈ మసాలా మీరు మళ్ళీ కూడా టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. ఓకేనా, దీంట్లో కొంచెం షుగర్ వేయడం మాత్రం మర్చిపోవద్దు, షుగర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్. ఆ తర్వాత కారం, ఈ కారం కూడా మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇంకా దీంట్లో నిమ్మరసం పిండితే మాత్రం టేస్ట్ హైలైట్ అవుతుంది. అందుకోసమే ఖచ్చితంగా ఒక ముక్క నిమ్మకాయ రసం పిండుకోండి. దీన్ని మంచిగా ఇప్పుడు ఈ రసాన్ని మొత్తం మనం మంచిగా కలిపేసుకున్నాం అనుకో, మన పానీపూరిలోకి పానీ రెడీ. కావాలంటే దీంట్లో కొంచెం మనం ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు, లాస్ట్కి వేసుకుందాం. సరేనా, ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీ కోసం ఆనియన్స్ తీసుకొని ఒక 3 ఆనియన్స్ మంచిగా ఈ వెజిటేబుల్ కట్టర్ ఉంటుంది కదా చాపర్, దాంట్లో వేసేసుకొని సన్నంగా కట్ చేసుకోవాలి. కర్రీలకు మనకు పానీపూరికి
అన్నిటికీ కలిపి నేను ఒకటేసారి చేసుకుంటున్నా కాబట్టి 3 ఆనియన్స్ తీసుకున్నా. అదైతే మనకు యాజ్ ఇట్ ఈజ్ మొత్తం క్వాంటిటీ సరిపోతుంది. చూసారా ఎంత మంచిగా సన్నంగా కట్ అయిపోయినాయో. ఓకే, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి మన ఆలుగడ్డ బఠానీ ఎంతవరకు వచ్చిందో చూడండి. ఉడికిపోయింది, బఠానీ మొత్తం ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి వాటర్ మనం వడగట్టేసుకొని దీన్ని ఉడికినాయి కదా, ఇవి పక్కన పెట్టుకొని సేమ్ మనం పానీపూరి బండిలాగా చేసుకోవాలనుకుంటే మాత్రం ఇట్లాంటి పెనం పెట్టుకోవాలి. మనం రోడ్ సైడ్లో వాడు పెద్ద పెనం పెడతాడు కదా, మన ఇంట్లో అయితే చపాతీ ప్యాన్ ఉంటుంది కదా, ఆ ప్యాన్ మీద ఆయిల్ వేసేసుకొని మనం ఉడకబెట్టుకున్న బఠానీ ఆలు ఫస్ట్ వేసేసుకోవాలి. అయితే మనం ప్యాన్ మీద పెట్టుకుంటే దీన్ని మంచిగా స్మాష్ చేసుకోరాదు. ఒకటి మనకు ఇది స్మాష్ అయితేనే ఈ ఆలును బఠానీ స్మాష్ అయితేనే మనకు పానీపూరి ఫ్లేవర్ అనేది సేమ్ మనం బయట బండి మీద తిన్నట్టు వస్తుంది. అందుకోసమనే ఖచ్చితంగా ఇట్లా స్మాష్ చేసుకోండి. ఈ స్మాషర్ లేకపోతే పప్పు దువ్వు ఉంటుంది కదా, పప్పు దువ్వతోటి ఒత్తేసుకున్నా సరిపోతుంది. ఓకే, ఇట్లా మంచిగా మెత్తగా ప్రెస్ చేసుకుంటూ మనం ఉడకబెట్టేసుకోవాలి. చూసిరా. ఓకే, ఇది అయింది కదా. దీంట్లో ఇప్పుడు మనము సాల్ట్, అంటే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారము, మళ్ళీ అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇంట్లోనే మనం చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా, అది కూడా 1 టీ స్పూన్ వేయాలి. ఇప్పుడు దీంట్లో మనం పానీపూరి వాటర్ వేద్దాం. అవును, ఈ వాటర్ అనేది 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ మీరు బండి మీద తిన్నట్టే ఉంటుంది. వాళ్ళ సీక్రెట్ రెసిపీ కూడా ఇదే. వాళ్ళు కూడా ఈ ఆలు ఉడకబెట్టేసి వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఇస్తారు మనకు. మీకు అది కూడా చూపిస్తా చూడండి లాస్ట్కి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీనంతా మంచిగా రౌండ్ షేప్లో మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టేసుకున్నాం అనుకో, దాంట్లో మనం మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ రసం వేసుకొని ఆనియన్స్, కావాలంటే కొంచెం కొత్తిమీర, కొంచెం క్యారెట్, మీకు కావాల్సినవి వేసుకోండి. నేను క్యారెట్ కూడా వేసిన లాస్ట్లో. ఇదన్నీ వేసుకొని మంచి కలుపుకుంటా. ఇప్పుడు మనకు బండి మీద వాడు ఎట్లా ఇస్తాడు, ఇట్లా మధ్యలో హోల్ చేసి చుట్టూ కలుపుకుంటూ మనకు పానీపూరిలో ఈ కర్రీ పెడతాడు, మనకు రసం చేసి ఇస్తాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు మనం కూడా అట్లనే ప్రిపేర్ చేసుకుంటున్నాం. చూసిరు కదా. చేసుకునే పానీపూరి అయినా కూడా మనం ఇంట్లో తిన్నా బయట ఫీలింగ్ రావాలంటే అప్పుడప్పుడు కొంచెం కష్టపడాలి. కొంచెం ఇట్లాంటి ఫుడ్ తినాలంటే కష్టపడాలి కదా. ఓకే, సరే, మనం ఈ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇక మనం పానీపూరి పెట్టుకొని తినేద్దామా. ఓకే, మరి నేనైతే పానీపూరి వేసుకొని తినేసిన, నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది, సాటిస్ఫై అయినా. మీరు కూడా ఇలాంటి పానీపూరీలు చేసుకోవాలంటే నా వీడియోని ఫాలో అవ్వండి, చేసుకోండి. కాకపోతే చాలా ప్రాసెస్, చాలా టైం తీసుకుంటుంది. ఇంత కష్టపడ్డందుకు మీరు నాకు ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళకుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.